ముందుగా అందరికి హ్యాపీ రిపబ్లిక్ డే. సో ఈ రోజు కాస్ట్యూమ్ మీ అందరికీ అర్థమయ్యే ఉండాలి. మన ఇండియన్ ఫ్లాగ్ ని రిప్రజెంట్ చేస్తూ ఇండియన్ ప్రైడ్ అయిన శారీని ఈ రోజు డ్రేప్ చేసుకోబోతున్నాం. అసలు రిపబ్లిక్ డే అంటే ఏంటి? అందరికీ తెలిసింది ఒకటే, స్కూల్ కి కాలేజెస్ కి వెళ్ళిన రోజు ఫ్లాగ్ హోస్టింగ్ చేసి బిస్కెట్స్ అండ్ చాక్లెట్స్ ఇస్తారు. యు గైస్ రియల్లీ యాక్సెప్ట్ దిస్? రిపబ్లిక్ డే అంటే ఇదేనా? జస్టిస్, ఈక్వాలిటీ అండ్ ఫ్రీడమ్ ని రిప్రజెంట్ చేసేదే రిపబ్లిక్ డే. నిజానికి ఇవన్నీ కూడా మనం పాటిస్తున్నాం అంటారు. బ్రిటిషర్స్ మనల్ని పాలించి ఎన్నో కష్టాలు పెట్టిన తర్వాత మన ఫ్రీడమ్ ఫైటర్స్ ఫైట్ చేసి మరీ మనకి తీసుకొచ్చిన ఫ్రీడమ్ ని ఎంతవరకు ప్రాపర్ గా రెస్పాన్సిబుల్ తో యూజ్ చేస్తున్నాం. మనకందరికి ఇండిపెండెన్స్ డే 1947 లో వస్తే జనవరి 26, 1950 లో రాజ్యాంగాన్ని అమలులోకి తీసుకొచ్చారు. దాన్ని రాసింది ఇంకెవరో కాదు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన తీసుకొచ్చిన కాన్స్టిట్యూషన్ మనకి నేర్పించేది జస్టిస్, ఈక్వాలిటీ అండ్ ఫ్రీడమ్. జస్టిస్ అన్ని చోట్ల న్యాయమే జరుగుతుందా అంటే అది మీ అందరికీ తెలియాలి. ఈక్వాలిటీ ఒక జెండర్ లోనే కాదు, కులం, మతం, రిలీజియన్ అనే ఎటువంటి భేదాలు లేకుండా రిప్రజెంట్ చేసేదే ఈక్వాలిటీ. అది కూడా మీకే తెలియాలి. ఇంకా ఫ్రీడమ్ అంటారా, ఇందులో ఒక అడుగు మాత్రం మగవాళ్లే ముందున్నారు. కూర్చొని ఆలోచిస్తే మీ మనస్సాక్షి కూడా దీనికి అవుననే చెప్తుంది. ఎనీవేస్, వన్స్ అగైన్ హ్యాపీ రిపబ్లిక్ డే ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్.